ఇప్పటిక లోకం మొత్తం కూడా ఇప్పుడు అమెరికా వైపే చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. వాటిలో ఫస్ట్ అటాక్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే ఉండింది. అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లో భాగంగా ఇప్పుడు ఇండియన్స్ ను కూడా వెనక్కి పంపించే దిశగా ట్రంప్ ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేశారు. C-17 ఎయిర్ క్రాఫ్ట్ 205 మంది భారతీయులను తీసుకుంటూ కూడా ఇటు శాంటియాగో టెక్సాస్ నుండి నేను ఉదయం 3 గంటలకు స్టార్ట్ అయింది. అయితే పంజాబ్కు రాబోతోందనమాట ఈ ప్లేన్. సో ఇవాళ ఇటు దీని గురించి కంప్లీట్గా ఇండియన్స్తో పాటు అమెరికాలో కూడా తీవ్ర చర్చ అయితే నడుస్తోంది. ఆల్రెడీ మనం చూసాం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఫస్ట్ డే ట్రంప్ చెప్పుకొచ్చారు. కంప్లీట్గా కూడా ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రాడికేట్ చేసే దిశగా చర్యలు తీసుకోబోతున్నాం అంటూ కూడా ట్రంప్ అప్పట్లో మాట్లాడారు. దాని దిశగానే ఇప్పుడు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అమెరికాకు మోదీ టూర్ ఇప్పుడు ఫిక్స్ అయింది. ఈ నెల 12న అమెరికాకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఆయన భేటీ ఉండబోతోంది. ఈ భేటీలో ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి వాటిపై మాట్లాడబోతున్నారు అనేది కూడా మేజర్ వరల్డ్ అట్రాక్షన్గా నిలవబోతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తిరిగి భారత్కు వస్తున్న 205 మంది భారతీయులు A-17 C-17 ఎయిర్ క్రాఫ్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భారత్ మళ్ళీ తిరిగి తన హక్కును చేర్చుకోబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ఏ దేశంలో మన దేశ అక్రమ వలసదారులు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన దేశస్థులే, మన దేశ పౌరులే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో మేజర్ క్వశ్చన్, ఒకవేళ గనక ఇండియన్స్ అందరినీ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేస్తే వాళ్ళని ఇండియా యాక్సెప్ట్ చేస్తుందా, భారతదేశం మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా అవును. ఈ C-17 ప్లేన్లు ఎయిర్ క్రాఫ్ట్లు ఎవరైతే 205 మంది భారతీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశం తిరిగి తీసుకుంటుంది. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఇంత హార్ష్ డెసిషన్స్ ఇటు ట్రంప్ తీసుకోవటం కరెక్టేనా అంటే కొంచెం మిక్స్డ్ స్పందన అయితే అక్కడ కనిపిస్తుంది. మిశ్రమ స్పందన వినిపిస్తూనే ఉంది. మనం చూసాం కూడా ప్రీవియస్లీ వేరే దేశాలకి పంపిస్తూ కొంతమందిని మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఏ రకంగా చేతులు బంధించేసి వాళ్ళని తీసుకున్నారు. ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్ అఫెన్సివ్ కిందనే వస్తాయి. అయినా కూడా ట్రంప్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లో కొంతమందిని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని కొన్ని దేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినా ట్రంప్ ఇటువంటి చర్యలకు ఫుల్ స్టాప్ అయితే పెట్టడం లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇండియన్ ఇమిగ్రెంట్స్ లో మొత్తం 18,000 మంది ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందకు వస్తారు. వీళ్ళందరూ కూడా అమెరికాలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తోంది. దీంట్లో 17,940 మంది పేపర్లెస్ ఇండివిజువల్స్ ఉన్నారు. సో వీళ్ళ దగ్గర సరిగ్గా కాగితాలు లేకపోవడం వల్ల, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళందరినీ కూడా మళ్ళీ భారతదేశానికి తిరిగి పంపించేస్తారు. అండ్ 2,467 మంది డిటెన్షన్ లో ఉన్నారు. కొన్ని తప్పులు చేసో లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ కి దొరికిపోయో డిటెన్షన్ లో ఉన్నారు. సో వీళ్ళని కూడా వెనక్కి పంపించేస్తారు. ఈ మొత్తం 18,000 మంది ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారత్ కి రాబోతున్నారు. ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. శాన్ ఆంటియాగో అండ్ టెక్సాస్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది 3 గంటలకి. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి లోపు పంజాబ్కి చేరుకోబోతోంది ఈ ప్లేన్. దీనికి సంబంధించే మాట్లాడడానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అంశం ట్యాక్స్. సో ట్యాక్స్ రిడెంప్షన్స్ మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కూడా మనం దిగుమతులు అంటే వాళ్ళ ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో, టెస్లా కార్స్, వెహికల్స్ కానివ్వండి, ఏవైనా వాటి మీద చాలా వరకు మనం ట్యాక్సెస్ని తగ్గించాం. సో దీనివల్ల ఇటు ట్రంప్ విధించే ట్యాక్సెస్ మీద ఎటువంటి ప్రభావం పడబోతోంది, మోదీ టూర్ వల్ల ఎటువంటి ప్రభావం పడబోతోంది, ఎట్ ద సేమ్ టైం మోదీ టూర్ వల్ల ఇటు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, ఒకసారి ట్రంప్ ఆలోచించి చూస్తారా, ఇంకొకసారి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ డాక్యుమెంటేషన్ సజావుగా సాగడానికి ఏమైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మేము సహించము, వి ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ రిస్క్ అంటూ చెప్పిన ఆయన వ్యాఖ్యలు నిజం చేస్తూ అందరినీ కూడా వెనక్కి పంపించేస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే C-17 ఎయిర్ క్రాఫ్ట్ 205 మంది భారతీయులను క్యారీ చేస్తూ కూడా ఆల్రెడీ పంజాబ్ కు స్టార్ట్ అయింది. మధ్యలో రీఫ్యూయలింగ్ కోసం ఆగుతుంది. ఇక తర్వాత కంప్లీట్ గా పంజాబ్ కు చేరుకుంటుంది. ఇవాళ రాత్రి వరకు ఈ 205 మంది భారతీయులు శాన్ ఆంటియాగో టెక్సాస్ నుండి భారతదేశానికి తిరిగి రాబోతున్నారు. అయితే తిరిగి వచ్చే భారతీయులందరినీ కూడా ఇటు ఇండియా
ఖచ్చితంగా వెల్కమ్ చేస్తుంది. భారతీయులందరూ కూడా మన పౌరులే. ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశం నుండి కనుక ఉంటే వాళ్ళందరూ తిరిగి భారతదేశానికి రావడానికి, ఇక్కడ భారతీయ పౌరసత్వాన్ని తీసుకోవడానికి కూడా ఖచ్చితంగా అర్హులే అంటూ ఆల్రెడీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ కూడా చెప్పుకొచ్చారు. అయితే మోదీ టూర్తో ప్రెసెంట్ అక్కడున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇండియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు అని చెప్పుకోవాలి. అయితే ఈ టూర్తో అసలు ఏం జరగబోతోంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, ఏమైనా యాక్షన్స్ తగ్గించే ఛాన్స్ ఉందా అనేది కూడా మనం వేచి చూడాలి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అండ్ మనకి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివ మనతో ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము మోదీ టూర్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13న ఆయన ట్రంప్ని కలవబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ టూర్ని మనం ఎలా చూడాలంటారు? ఒక పాజిటివ్ హోప్ ఇస్తుంది అనుకోవచ్చా మనం? నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా మీరు చెప్పినట్లుగా ఇటు ట్రంప్ ఏదైతే టారిఫ్ విధించారో దాని గురించి, మరోవైపు భారతీయులు భారతదేశానికి సంబంధించిన 18,000 మంది అక్రమంగా అక్కడ నివసిస్తున్నారు, అక్రమ వలసదారులు ఉన్నారు, వారందరినీ కూడా తిరిగి పంపించే విధంగా కూడా ట్రంప్ అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ముందు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళడం, అక్కడి నుంచి ట్రంప్ ను కలవడం. దానికన్నా ముందే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు రాబోతున్నారు, వైట్ హౌస్ కు రాబోతున్నారు అని కూడా గతంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ముందు 10-11 తేదీల్లో మోదీ ప్యారిస్ టూర్ కు వెళ్ళబోతున్నారు. అక్కడ 12 సాయంత్రం వాషింగ్టన్ డీసీకి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులు అక్కడికి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. వాటిలో ప్రధానంగా నరేంద్ర మోడీ పేరు ఉండడం, అందులో ఇప్పుడు నరేంద్ర మోడీ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్ళడం, అందులోనూ భారతీయులకు సంబంధించి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో H-1B వీసాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్, అంటే కొన్ని ఇద్దరి మధ్య కొన్ని కీలక విషయాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ఈ సందర్భంలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో భారతీయులు వారందరూ కూడా సొంత గడ్డకు తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకే 18,000 మందిని గుర్తించారు. అయితే అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు, కీలక చర్చలు ఇద్దరి మధ్య జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ప్యారిస్ పర్యటన ముగిసిన అనంతరం నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్తారు. 13న ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ తో భేటీ అవుతారు. అంటే ఇద్దరికి సంబంధించి ఈ టూర్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మోడీ టూర్ పై ఆయన అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇక మరికొన్ని కీలక విషయాలకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఏదైతే ఇప్పుడు అమెరికాకు సంబంధించిన వలసదారులు ఎవరైతే ఉన్నారో, అయితే భారత్ కు సంబంధించిన వారు అక్రమ వలసదారుల వారు ఇప్పటికే C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో భారత్ కు వెనుదిరిగారు. ఈ రోజు రాత్రికి వాళ్ళు 205 మంది టెక్సాస్ నుంచి బయలుదేరారు. రాత్రికి పంజాబ్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చెప్పండి సంతోష్. శివ, చూస్తే ప్రీవియస్లీ కూడా ట్రంప్ అధికారంలో వచ్చినప్పుడు కీలకంగా అందరూ భయపడిన విషయం H-1B వీసాస్. ఇప్పుడు కూడా H-1B వీసాస్ అంతే రిస్క్ లో ఉన్నాయి. సో మోదీ పర్యటనతో ఇటు H-1B వీసాస్ మీద ఏదైతే రిస్క్ ఉందో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే కాకుండా దీని మీద ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోయే అవకాశం ఉందనుకోవచ్చా? కొంతమేర ఇద్దరి మధ్య చర్చలకు వచ్చిన తర్వాత కొంతమేర ఇద్దరి మధ్య చర్చలు సఫలీకృతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. H-1B వీసాకు సంబంధించి కానీ కొంతమంది డాక్యుమెంటేషన్ సరిగా లేక కొంతమంది అక్కడికి వెళ్లి సెటిల్ అయిపోవడం, ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారని చెప్తున్నారో 18,000 మంది, వారందరినీ కూడా డెఫినెట్ గా తిరిగి పంపించేయాలనేది ట్రంప్ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఈ సందర్భంలో ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళడం, అందులో అమెరికా వెళ్లి వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చించడం అనే అంశాలపై కొంతమేర భారత్ కు సంబంధించి ఇద్దరి మధ్య బంధం అనేది ఇంకా బలపడడం, ఏదైతే ఇద్దరి మధ్య ఏదైతే గతంలో జరిగిన చర్చలు కానీ, గతంలో ట్రంప్ అధ్యక్షుడు ఉన్న తర్వాత జో బైడెన్ తో ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అమెరికా భారత్ మధ్య, ఆ బంధం అనేది ఇంకా కొనసాగించే విధంగా కూడా ఈ చర్చలు ఉంటాయి అనేది ప్రధానంగా తెలుస్తోంది. మరోవైపు ఈ అక్రమ వలసదారులకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే ఇద్దరి మధ్య చర్చల అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ అమెరికాకు సంబంధించి ప్రాధాన్యత సంతరించుకునే నేపథ్యంలో కెనడా మెక్సికన్ దిగుమతులపై కూడా 20% సుంకాన్ని, చైనా వస్తువులపై అదనంగా 10% సుంకాన్ని కూడా ట్రంప్ తాజాగా ప్రకటించారు. జనవరి 7న ప్రధాని మోదీ ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ అంటే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్ లో
కాంగ్రెస్ చెప్పడంతో పాటు అభినందనలు చెప్పడంతో పాటు పలు కీలక విషయాలకు కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలోనే త్వరలోనే ప్రధాని వైట్ హౌస్ కు రాబోతున్నారనేది గతంలోనే వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగిన తర్వాత ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు భారత్ అణుబాధ్యత చట్టాన్ని కూడా సవరించడానికి అణుశక్తి మిషన్ ఏర్పాటు చేయడానికి కూడా తన ముందున్న ప్రణాళికను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి పౌరు అణు సహకారం అందుకునేందుకు భారత్ ఎదురు చూస్తున్నట్లుగా కూడా పేర్కొంది. ఇక ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది చర్చ అనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కీలక ఒప్పందాలు ఇద్దరి మధ్య జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక భారత్ సంబంధించిన వలసదారులు ఎవరైతున్నారో దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక అక్రమ వలసదారులు H1B వీసాలకు సంబంధించి కానీ భారత్ ప్రజల పట్ల కొంత సానుకూల ధోరణి వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవాలి అనేది ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరుపుతారంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. ఇక విదేశీ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కొంత సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ముందు విదేశీ పర్యటనకు వెళ్ళి అక్కడ ప్యారిస్ లో పర్యటించిన తర్వాత ఇటు అమెరికా పర్యటనకు వెళ్తారు. వైట్ హౌస్ లో 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారు. ఇక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు టూర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే విధంగా ఇటు ముందుకు వెళ్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఫస్ట్ ఆయన కన్ను పడింది. ఫస్ట్ నుండి టెర్రరిస్ట్ అటాక్స్ కు సంబంధించి కానివ్వండి, లేకపోతే వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే కారణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అమెరికాలో పెట్టుకొని రిస్క్ నేను తీసుకోబోను అనేది ఆయనకి వ్యాఖ్య. దానికి సంబంధించి ప్రతి ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వాళ్ళ కంట్రీస్ కి వాళ్ళ దేశాలకి ఆయన పంపించేస్తున్నారు. కొన్ని సార్లు యాంటీ హ్యూమన్ రైట్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఆయన ఎయిర్ క్రాఫ్ట్స్ లో పంపిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఏ